ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఎవరైనా అది కాదు ఇది అని చెప్తే మనం కోపగించుకుంటాం. అది బాగోదేమో అని చెబితే మీకేం తెలుసు అనేటటువంటి నిందలు కూడా మోపుతూ ఉంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే, నేను తీసుకున్న నిర్ణయమే చాలా గొప్పది, నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేటువంటి ధోరణిలో వెళుతూ అహంకారము, అజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాం. ఇతరులు చెప్పేది వినం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన జీవితంలో చాలాసార్లు దెబ్బతినాల్సినటువంటి విషయాలు ఎన్నో కనపడుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు మన జీవితంలో చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం. ఒక్కోసారి అయ్యో నేను పొరపాటు చేశాను, నా జీవితం అంతా పాడైపోయింది అనేటటువంటి ఆలోచనలతోటి మనం చాలా చాలా దుఃఖపడుతూ ఉంటాం. అప్పటికైనా కానీ మనం సరైన నిర్ణయం వైపు దారి తీస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వెళ్తే గనక మన జీవితాలు కోలుకోవచ్చు. చాలాసార్లు కోలుకోలేకపోవచ్చు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. నాకే అన్నీ తెలుసు అనేటటువంటి ధోరణిలో వెళ్తూ మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమై డోర్తీ డే గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. డోర్తీ డే ఆమె 1897 సంవత్సరం జన్మించింది. 1980 సంవత్సరంలో మరణించింది. అమెరికా దేశంలో జన్మించింది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆమె చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర భూకంపం వచ్చి పాపం చాలా చాలా నష్టపోయారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కష్టం మీద చదివించడం మొదలుపెట్టారు. ఆమె 10వ తరగతి వచ్చేళ్ళకి దాదాపుగా ఇక ఆ రోజుల్లో సోషలిజం, కమ్యూనిజం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో ఆమె నిర్ణయం తీసుకుంటుంది, నేను సోషలిస్ట్గా ఉంటాను, కమ్యూనిజంగా వెళ్తాను అనేటటువంటి మాటల్లోకి దిగుతూ వచ్చింది. ఆమె కాలేజ్ స్టడీస్కి వచ్చేళ్ళకే ఇక ఆమె సోషలిజం, కమ్యూనిజం వాళ్ళు స్థాపించినటువంటి న్యూస్ పేపర్ పేరు ద కాల్ అనేటటువంటి ఆ న్యూస్ పేపర్కి ఆమె ఆర్టికల్స్ రాయటం ఇలాంటివి చేస్తూ ఉంది. ఈ విధంగా ఆమె జీవితం చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆమె కమ్యూనిజం అనటం, చిన్న చిన్నగా దేవుడు లేడని చెప్పటం, ఎథియిజంలోకి వెళ్ళిపోవటం ఇలాంటి విషయాల్లో ఆమె ఎదుగుతూ వస్తుంది. ఇక చిన్నగా ఆమె జీవితంలో 18 ఏళ్ల ప్రాయం వచ్చేళ్ళకే ఆమె మొట్టమొదటిగా రచయితగా ఆమె ఒక కాలనీ న్యూస్ పేపర్లోకి వెళ్ళి జాబ్ చేయటం మొదలుపెట్టింది. ఇంతకుముందు వరకు ఆర్టికల్స్ రాస్తూ ఉండేది. ఇప్పుడు ఈమె జర్నలిస్ట్గా వెళ్ళి దాంట్లో జాబ్ చేయటం మొదలుపెట్టింది. ఇక వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరంటే కనుక ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయటం, స్ట్రైక్ చేయటం, అది బాగలేదంటాం, ఇది బాగలేదంటాం, గవర్నమెంట్ మీద ఎదగబడటం ఇట్లాంటివన్నీ కూడా చేసేటటువంటి ఆ సోషలిస్టు, కమ్యూనిస్టులు, లేబర్ ఆర్గనైజర్సు ఇక ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ఆమె తన జీవితాన్ని యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులోనే 18 ఏళ్ల ప్రాయంలోనే ఇలాంటి జీవితంలోనికి అడుగులు పెడతా ముందుకు వెళ్తూ ఉన్నది. ఆ రోజుల్లో చాలామంది చెప్తున్నారు, మా జాగ్రత్తగా ఉండు, ఈ ఆలోచన సరిగా ఉండవేమో బాగుండవేమో అని చెప్తున్నా కానీ ఆమె వినిపించుకోకుండా అలాగా జీవితంలో వెళ్తూ ఉన్నది. ఇక ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు అంటే గనక ఇట్లాంటి గొడవలు చేసేవాళ్ళు, తగులు పెట్టుకునేవాళ్ళు,
ఇక అదిగో అని స్ట్రైక్ చేయటం, ధర్నాలు చేయటం, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బాగా ఒక దగ్గరికి రావటం, ఇట్లా గోల చేయటం అనేది జరుగుతూ ఉంది. ఒకవైపు ఇది అయితే మరొక వైపు ఎథియిజం, దేవుడు లేడంటాం, దేవుళ్ళు ఉన్నారనే వాళ్ళ మీద తగాదులు వేసుకోవటం, గొడవలు వేసుకోవటం, ఇట్లాంటివన్నీ పెట్టుకోవటం. ఇక చిన్నగా పరిస్థితులు ఎక్కడికి వచ్చినాయి అంటే కనుక ఆమె జీవితంలో అనైతిక విలువలు కూడా చేరినాయి. అనైతిక విలువలు కూడా ఆమెలోకి వచ్చేసాయి. ఇక ఆ రోజుల్లో జరుగుతున్న విషయాలన్నింటిలో కూడా ఇక ప్రాపంచిక వ్యామోహాల్లో పడిపోవటం, చిన్నగా ఆమె జీవితంలో ఇట్లాంటివన్నీ రావటం, వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు అన్న వాళ్ళలోనే ఒకరు సూసైడ్ చేసుకోవటం, ఆత్మహత్య చేసుకోవటం. ఇక తర్వాత ఆమె జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ ఉండగా ఆమె పెళ్ళి కాకుండానే ఏ విధంగా వివాహేతర సంబంధాల్లో ఉండి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నది. ఇక ఆమెకి గర్భం ధరించిన తర్వాత ఏం జరిగింది, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంటూ వెళ్ళి అడుగుతూ ఉండగా ఆయన పెళ్లి చేసుకోకుండా ఆమె వదిలేయటం అనేటటువంటిది. ఇక ఆమె పరిస్థితులు ఎక్కడ దాకా వెళ్తున్నాయి అంటే కనుక ఇక గర్భం తీపిచ్చుకునేటటువంటి హాస్పిటల్కి వెళ్ళి గర్భం తీపిచ్చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అనైతిక విలువలతో కూడుకున్న జీవితాలు రావడంతో ఇక చిన్నగా ఒక పాయింట్కి వచ్చేలకే ఆత్మహత్య చేసుకోవాలని, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది. ప్రియమైన సహోదరి దైవీళ్ళారా, ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ రోజుల్లో ఒక సిస్టర్ అలోషియస్ అనేటటువంటి ఆమెను చూసి ఆసుపత్రిలో ఇలా తిరగటం అది ఇది అన్నీ చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకుందనేటటువంటి విషయాలు తెలుసుకొని ఆమె దగ్గరకు వచ్చి ఆమెకి కౌన్సిలింగ్గా ఇస్తూ మన జీవితం అంటే ఏంటి అనేటటువంటి విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. చాలా అర్థవంతంగా, ఆమె అర్థమయ్యే రూపంలో, మరీ ముఖ్యంగా ప్రేమ ఆప్యాయతతో కూడుకున్న మాటలతోటి ఆమెతోటి మాట్లాడటం చేస్తున్నది. ఆ సమయంలో ఇక చిన్నగా ఈమె తన జీవితాన్ని గురించి నెమరు వేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఆమె ఎట్లాంటి అహంకారంతో ఎదిగింది, ఇక చివరికి ఆత్మహత్య చేసుకునే దాకా ఎట్లా వచ్చిందనేటటువంటి అన్నింటినీ గమనించుకొని చిన్నగా సిస్టర్ గారు చెప్తుండగా ఈ సిస్టర్ ఎవరు అసలు అనేటటువంటిది, ఆమె ఒక కథోలిక చర్చిలో ఏ విధంగా ఒక అమ్మగారుగా ఉన్నారనేటటువంటిది, ఆమె జీవితాన్ని ఏ విధంగా దేవుడికి అర్పించింది అనేటటువంటిది, ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉండగా, ఆమె అడుగుతూ ఉండగా ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఓహో జీవితం అంటే ఇట్లా కూడా ఉంటుందా, దేవుడి కోసం జీవితాన్ని అర్పించడం అనేది ఎట్లా ఉంటుందా అనేటటువంటి అన్నీ కూడా తెలుసుకొని ఆమె జీవితంలో మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. జీవితంలో మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ రోజుల్లో సిస్టర్ అలోషియస్ ఆమె కోసం ప్రేయర్ చేయటం, ప్రార్థన చేయటం, చర్చికి తీసుకువెళ్ళటం, ఇట్లాంటి అలవాటు చేపిస్తూ ఉండగా ఇక చిన్నగా ఆ డోర్తీ డే ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని ఇంతకుముందు జస్ట్ ఆపోజిట్ అంతా దానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలన్నీ చేసింది. ఇప్పుడు ఏ విధంగా మనసు మార్చుకొని ఇంకో జీవితంలోకి రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె ప్రార్థన అంటే ప్రాణంగా తీసుకోవటం, ఆదివారాలు అంటే చర్చికి వెళ్ళటం, గుడికి వెళ్ళటం, దివ్య బలి పూజలో పాల్గొవటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ చిన్నగా మరీ తల్లి గురించి తెలుసుకొని, మరీ తల్లి ఎంత పవిత్రమైనటువంటి జీవితం జీవించిందనేది ఆ జపదండం చెప్పడం నేర్చుకొని, ఇవన్నీ కూడా నేర్చుకొని ఒకరోజు ఆమె ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఆఫ్ వాషింగ్టన్ అనేటటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నది. ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనేటటువంటి ఆ అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపి మరీ తల్లి దగ్గర ఆమెలో ఉన్నటువంటి జీవితం మొత్తం కూడా నెమరు వేసుకుంటూ చేసిన పాపాలన్నింటినీ కూడా తొలగించుకోవాలని తపనతోటి ఏ విధంగా పాప సంగీతానికి వెళ్ళటం అనేటటువంటిది అన్నీ కూడా జరిగినాయి. ఆ సమయంలో ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది. దేవా, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, నా నెక్స్ట్ జీవితం ఏంటి, ఇప్పటివరకు నా జీవితం ఇలా సాగింది, ఇప్పుడు నా జీవితం ఎలా ఉండాలి అనేటటువంటి దగ్గర నువ్వే నాకు దారి చూపించాలి దేవా అంటూ ఆమె ఏ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. ఆమె అలాగా కొన్ని రోజులు ఆ పుణ్యక్షేత్రంలో ఉండి కాలం గడిపిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ తమ సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అనుకోకుండా పీటర్ మౌరిన్ అనేటటువంటి ఒక ఫాదర్ గారు ఆమె కలవటం జరుగుతుంది. పీటర్ మౌరిన్ అనేటటువంటి ఆయన ఆమె ఏం చేసిందో ఇంతకుముందు
కమ్యూనిజంలో ఉండి అనేటటువంటిది. ఆ కమ్యూనిజంలో ఉండి దేవుడు లేడని చెప్పి నాస్తికత్వంతో ఇక చిన్న చిన్నగా అనైతిక విలువల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని అలా పాడు చేసుకుంటూ వచ్చినటువంటి ఆమె ఇప్పుడు ఇంకొక జీవితంలోకి వస్తే బాగుంటుంది ఆలోచన చేస్తూ ఉండగా పీటర్ మౌరిన్ ఆయన కథోలికత్వంలో ఉండి ఏ విధంగా తన జీవితాన్ని నిజమైనటువంటి విలువలతో కూడిన జీవితం వైపు వెళ్తున్నాడనేటటువంటిది వాళ్ళకి పరిచయం అవ్వటం జరిగింది. అప్పుడు ఆ పీటర్ మౌరిన్ అనేటువంటి ఆయన 1877 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించాడు. ఫ్రాన్స్ దేశంలో జన్మించి ఆయన ఏ విధంగా తన జీవితాన్ని ఒక కార్మికుడిగా ఉంటూనే నిజమైనటువంటి క్యాథలిక్ చర్చ్ చెప్పేటువంటి విషయాలన్నిటిని అర్థం చేసుకొని ఆయన ఏ విధంగా తన జీవితాన్ని మలుచుకొని సాగిస్తున్నాడనేది చూసింది. ఆయన జీవితంలో ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన్ని మోడల్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని పీటర్ మౌరిన్ నేను కూడా క్యాథలిక్ చర్చ్కి ఏమైనా చేయాలని తపనతోటి మొదలుపెట్టాడు. ఈయన కూడా క్యాథలిక్ చర్చ్ చెప్పేటటువంటి విషయాలు ఏంటివి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చెబుతూ చిన్న చిన్నగా వాళ్ళు ఒక న్యూస్ పేపర్ ఒకటి మొదలు పెడుతున్నారు. ఆ న్యూస్ పేపర్ క్యాథలిక్ వోకస్ న్యూస్ పేపర్ అని మొదలుపెట్టారు. క్యాథలిక్ న్యూస్ పేపర్ అనేటటువంటిది మొదలుపెట్టి ఆ క్యాథలిక్ వోకస్ న్యూస్ పేపర్ అనే దాంట్లో ఏ విధంగా క్యాథలిక్ చర్చి మనం అందరం కూడా ఎలాగుండాలనేటటువంటి నియమ నిబంధనలు లాంటివి కూడా రాతలు రాస్తూ అనేకమైన రచయితలుగా ఉండి అనేక విషయాలు చెప్తూ రాస్తూ ఉన్నారు. అది ఒక చిన్న న్యూస్ పేపర్ లాగా తయారయ్యి దాదాపుగా వాళ్ళు బతికుండగానే 2 లక్షల కాపీలు అమ్ముడుపోయేంతగా ఆ డిపార్ట్మెంట్ ఎదిగింది. ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ఆ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈమె జర్నలిస్టు, ఆయన కూడా జర్నలిస్టు, ఇప్పుడు ఇంకొక రూపంలో వాళ్ళ జీవితాన్ని ఎలాగ చూపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, 2 నిమిషాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన జీవితంలో మరీ ముఖ్యంగా నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే జరగాలి అనేటటువంటి ఇక ఎవరు ఏం చెప్తున్నా వినకుండా మన జీవితాలు అలాంటి ధోరణిలో వెళ్తూ ఉంటే జీవితం ఎలాగ పాడైపోతుంది అనే విషయాల వైపు చూస్తూ జాగ్రత్తలు పడితే కనీసం తెలుసుకున్న తర్వాతన్నా మన జీవితాన్ని మేలుకొల్పుకుంటే గనక మన జీవితాలు ఎంత గొప్పగా ఎదుగుతాయనేటటువంటి జీవిత విధానంలోని అర్థాన్ని మనం ఈరోజు డోర్తీ డే గురించి అలాగే పీటర్ గురించి ఏ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ పీటర్ ఏ విధంగా పీటర్ మౌరిన్ ఒక న్యూస్ పేపర్ను స్థాపించి చాలా చిన్న మోతాదులో స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎంత గొప్పగా దాన్ని నడిపించారు. అది దాదాపుగా వాళ్ళు బతికొండగానే 2 లక్షల కాపీలు అమ్ముడైపోయేంతగా వాళ్ళు ఎదిగించుకున్నారు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఈ పీటర్ మౌరిన్ తనలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఆయన ఏ విధంగా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని మోడల్గా తీసుకొని తన జీవితంలో నిరాడంబరంగా ఉండటం అంటే ఏంటి, నిరాడంబరంగా ఉంటూ మంచిని చేయాలంటే ఏం చేయాలని తపనతోటి క్రైస్తవత్వం ఏం చెప్తుంది అనేటటువంటి విషయాల్లో వాళ్ళ జీవితాలని ఏ విధంగా మలుచుకోవాలనేటటువంటి విషయాల్లో చాలా విషయాలు ఆయన రాయటం మొదలు పెడుతూ తన జీవితాన్ని కూడా మలుచుకొని చాలా గొప్పగా అతనిలో ఉన్న విషయాల్ని డోర్తీ డే ఈ విధంగా చెప్తుంది. మొట్టమొదటిగా ఆయన తన జీవితంలో పావర్టీ, నిరాడంబరంగా ఉండటం అనేటటువంటిది, ఎంత డబ్బులు ఉన్నా కానీ బాహ్యంగా పైన పటారంలాగా జీవించడం కాదు. రెండోది గాఢమైనటువంటి విశ్వాసం ఆయనలో, దేవుడు అంటే, క్యాథలిక్ చర్చ్ అంటే ఎంత గొప్ప విశ్వాసంతో ఉన్నాడనేటటువంటిది.
మూడోది వాల్యూ సిస్టమ్, నైతిక విలువలతో కూడుకున్న జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడు అనేటటువంటిది. ఆయనలో చూసినటువంటి ఆ గొప్ప లక్షణాలను చూస్తూ నేను చాలా విషయాలు సిస్టర్ అలోషియస్ నాకు చెప్పిన విషయాలన్నీ కూడా దాదాపు ఈయనలో కనపడుతున్నాయి అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఎలాగ గొప్పగా జీవితాన్ని నడుపుతున్నారని చూపిస్తున్నారు. చిన్న చిన్నగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలు రావటం, ఆ రోజుల్లో చాలామంది క్యాథలిక్స్ పాపం పనులు లేక ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్నటువంటి ఆ రోజుల్లో వీళ్ళు పాపం ఎక్కడ ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందనే విషయాల దగ్గర వాళ్ళు కొన్ని గృహాలను ఏర్పాటు చేసి ఎవరైనా కానీ క్యాథలిక్స్ అయితే వచ్చి ఆ గృహాల్లో ఉండి పనులకు వెళ్తూ సాయంత్రం తిరిగి వచ్చి చాలా చక్కగా రెస్ట్ తీసుకోవడానికి అలాంటి గృహాలని వాళ్ళు నిర్మించారు. ఆ రోజుల్లోనే వాళ్ళు బతికుండగానే దాదాపు 200 గృహాలను వాళ్ళు అట్లాగా అమెరికా దేశంలో ఏర్పాటు చేసినట్లుగా చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు మన జీవితాల్లో ఈ డోర్తీ డే ఏ విధంగా ఒకప్పుడు ఆ అహంకారంతో జీవితాన్ని పాడు చేసుకొని సూసైడ్ దాకా వెళ్ళి తర్వాత అలోషియస్ సిస్టర్ కనపడటం వలన ఆమె జీవితాన్ని ఎలా మార్చుకోగలిగింది అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఈరోజు ఈ విషయాలను గమనిస్తూ ఉండగా మనందరం కూడా నేర్చుకోవాల్సినట్టు కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాం. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించను. ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాక్కొంటిని అనెను. అతడు తోటలో అడుగుల చప్పుడు విని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాక్కొంటిని అనెను. నీవు మొండి మొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండు నువ్వు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండుని ఇచ్చెను, నేను దాన్ని తింటిని అని నరుడు చెప్పాను. దేవుడైన యావే, నీవు ఈ పని చేసితివి అని స్త్రీని ప్రశ్నించితిని. నీవు ఎలా ఈ పని చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె సర్పము ఆ పండు తినమని చెప్పినది అంటూ మోసపుచ్చినది అని చెబుతున్నది. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈ రోజుల్లో మనందరం కూడా మోసం అనేటటువంటిది ఏంటో తెలుసుకోగలిగేటటువంటి విజ్ఞాన వివేకంలోనికి వస్తే మనం ఏ విషయాన్ని చూస్తున్నా కానీ ఎంతవరకు మంచిది ఎంతవరకు మంచిది కాదు అనేటటువంటి విషయాల్లో మనం ఎదగటం నేర్చుకుంటాం. ఈరోజు మొండిగా ఉండి డోర్తీ డే లాగా మొండిగా ఉండి ఎవరేం చెప్తున్నా వినకుండా నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదమైన అహంకారంతో వెళ్తూ చివరికి సూసైడ్ దాకా ఎలా వెళ్ళింది. లక్కీగా దేవుడి దయ వలన సిస్టర్ కనపడటం వలన, ఆ తర్వాత పీటర్ మౌరియన్ కనపడటం వలన తన జీవితాన్ని మార్చుకున్నది ఎలాగనేటటువంటిది చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, చాలా ముఖ్యమైన సందేశం కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 15వ వచనంలో చదువుతున్నాం. ఇదంతయును మీ కొరకే, దైవ సందేశం వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రంను అర్పింతురు అంటున్నాడు. ఈరోజు దేవుడి యొక్క సందేశాన్ని మనం ఎంతగా ప్రజల్లోకి తీసుకువెళ్తే అంతగా ప్రజలు అధిక సంఖ్యలో దేవుడిని మహిమపరచడం కోసమే తమ జీవితాలను మార్చుకొని దైవిక విధానాలు ఎలా వస్తారో అనేటప్పుడు చూపిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు ప్రభువు కూడా మార్కు గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఆయన తల్లియు సోదరులు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువని పంపిరి. జనసమూహం ఆయన చుట్టూను కూర్చుని ఉండెను. నీ తల్లియు నీ సోదరులు మరియు నీ సహోదరులు వచ్చి వెలుపల నీ కొరకు వేచి ఉన్నారు అని కొందరు చెప్పారు. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని తన చుట్టూ ఉన్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులు అంటున్నాడు. ఏలైనా దేవుని చిత్తము నెరవేర్చువారే నా సోదరులు, నా సహోదరులు, నా తల్లి అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, మనమందరం కూడా జీవితంలో దేవుడి యొక్క సందేశాన్ని అర్థమయ్యే రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంటే గనక, మనం కూడా దేవుడి యొక్క సందేశం అంటే ఏంటో తెలుసుకొని తపన పడుతూ ఉంటే గనక
ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది మన జీవితంలో తెలుసుకోగలిగి మంచిని పాటించడంలో మన జీవితాలు ఏ విధంగా ఉంటాయనే విషయం వైపు నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, బైబిల్ గ్రంథం సదా మనందరూ గుర్తు చేసేటటువంటిది అష్టభాగ్య జీవితం అనేటటువంటిది. ఈ డోర్తీ డే బైబిల్ని చదవటం మొదలుపెట్టి అష్టభాగ్యాలను చూసి 10 ఆజ్ఞలను చూసి దేవుడు ఎంత గొప్పవాడు, మానవులకి 10 ఆజ్ఞలు ఇచ్చి మన జీవితం ఎలాగుండాలో చూపిస్తున్నాడు. అష్టభాగ్యాలను చూపించి మన జీవితం ఎంత ఎత్తుకు ఎదిగి దైవ మహిమలో ఉండి దేవుని దర్శించుకునేంతగా ఎదుగుతుంది అనేది చూపిస్తూ ప్రజల్లో ఎంత సత్యమైనటువంటి నిజాలు నేను తెలుసుకోలేక నా జీవితాన్ని ఎంత చండాలం చేసుకొని చివరికి నా జీవితాన్ని నేనే పాడు చేసుకొని ఆత్మహత్య దాకా ఎందుకు వెళ్ళాలనేటటువంటి దగ్గర చాలాసార్లు ఆ నిజ సందేశమైనటువంటి దేవుడి సందేశాన్ని వినలేకపోవటం అనేటటువంటిది అని ఆమె ఎంత గొప్పగా చెప్తున్నది. పాపు గారు అమెరికా దేశం వెళ్ళినప్పుడు చాలా గొప్ప సందేశాన్ని ఇస్తూ ఆ రోజుల్లో పునీత ఫ్రాన్సిస్ పాపు గారు 4 పేర్లు చెబుతూ అమెరికా దేశంలో ఉన్నటువంటి వారిలో పాపు గారు ఈ విధంగా అంటూ, పోప్ ఫ్రాన్సిస్ ఇన్ హిస్ టీచింగ్ 2015 సంవత్సరంలో స్పీచ్ టు కాంగ్రెస్ ఇంక్లూడ్స్ డోర్తీ డే నేమ్, ఆమె పేరు కూడా చెబుతూ గ్రేట్ అమెరికన్స్ అంటూ మనుషుల్లో మార్పులు తెచ్చినటువంటి వాళ్ళల్లో గ్రేట్ మెన్ అంటూ ఆమె మొట్టమొదటి పేరు డోర్తీ డే గురించి చెప్తున్నాడు పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు. రెండవది థామస్ మెరిటన్ అని, మూడవది లూథరన్ కింగ్ ఆఫ్ జూనియర్ అని, ఆ తర్వాత అబ్రహాం లింకన్ అని. వీళ్ళందరూ కూడా దేశంలో ఏదో మార్పు తీసుకురావాలని తపనతోటి మార్పులు తెచ్చినటువంటి వాళ్ళల్లో డోర్తీ డే గురించి కూడా ఫ్రాన్సిస్ పాపు గారు ఎందుకు చెప్తున్నారంటే కనుక ఆమె జీవితంలో ఏ విధంగా చిన్న చిన్నగా ఒక పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితంలోనికి అడుగుపెట్టి ఏ విధంగా ఆమె నూతన జీవితంలోనికి తన జీవితాన్ని మార్చుకుంది అనే దగ్గర ఆమె ఒక పునీతురాలుగా ఎలా మారబోతుంది అనేటటువంటి విషయాన్ని పాపు గారు ఎంత చక్కగా చెప్తున్నారు. ఆమె జీవితం అంతా కూడా ఏ విధంగా మారి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితంలో క్రీస్తు సందేశంలో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని అర్థం చేసుకొని తన జీవితాన్ని మార్చుకుంది అనేటటువంటిది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, ఆమె జీవితాన్ని గురించి మాట్లాడుతుండగా, ఆమె పునీతత్వం గురించి మాట్లాడుతుండగా, ఒక జర్నలిస్టు తన భార్యకి అనారోగ్యం వచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తే డాక్టర్స్ టెస్టులు చేసి చివరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఆమె 6 నెలల్లో చనిపోతుంది అనేటటువంటి మాట చెప్పారు. 6 నెలల్లో ఆమె చనిపోతుంది ఆయన భార్య అనేటటువంటిది. ఈయన జర్నలిస్ట్గా ఉన్నాడు కాబట్టి ఆ డోర్తీ డే గురించి తెలిసి, పీటర్ మౌరిన్ గురించి తెలిసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే, డోర్తీ డే చాలా స్పష్టంగా ప్రార్థనలో పెడుతున్నాము, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనేటటువంటి చెబుతూ ఉండగా ఆమె ఇంకా ఫోన్లు వస్తున్నా కానీ ఏం కాదులే, బాగానే ఉంటుందిలే మీ మిస్సెస్ అంటూ ఉండగా 6 నెలలు గడిచిపోయింది, సంవత్సరం అయిపోయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, ఆమె ఇంకా బతికే ఉన్నది. ఎందుకు అంటే కనుక డోర్తీ డే ఎలా ప్రార్థన చేస్తూ ఉంది అనేటటువంటిది, దేవుడు ఏ విధంగా ఆమెను దీవించాడనేటటువంటి చూపిస్తూ పునీత పట్టానికి దగ్గరలో ఉంటుంది అనేటటువంటి సత్యం వైపు నడుపుతున్నారు. ఆమె బతికుండగానే జీవితాన్ని మార్చుకొని నిజమైన దైవభక్తిలోనికి వెళ్తూ ఉండటం వలన దేవుడు ఆమె ద్వారా ఎలాగా దైవక్రియలు చేస్తున్నటువంటి దాంట్లో అద్భుతాలు కూడా జరుగుతాయని చెప్పడం కోసం ఒక జర్నలిస్టు తన భార్య యొక్క అనారోగ్యాన్ని గురించి చెప్తూ ఉండగా ఎలా స్వస్థత పొందుకునేదంటే డోర్తీ డే ప్రార్థన చేసిందని గట్టిగా చెబుతూ ఎలా సాక్ష్యం ఇస్తున్నాడనేటటువంటిది. ఈరోజు మనం అందరం కూడా జీవితంలో మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి అసలు వాస్తవాలు ఏంటని తెలుసుకోవటంలో, మరీ ముఖ్యంగా దేవుడిచ్చే సందేశం ఏంటో తెలుసుకోవటంలో, బైబిల్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవటంలో మన జీవితాలను గడపడం నేర్చుకుంటే మన జీవితాలు ఎంత వెలుగులోకి వెళ్తూ ఉంటాయి. దేవుడు ఎంత గొప్పగా మనల్ని దీవించి ఆశీర్వదించి మన ద్వారా కూడా అద్భుతాలు చేయించేంత స్థితికి ఎలా లేపుతాడనేటువంటిది చూపిస్తూ ఉండగా డోర్తీ డే పొరపాట్లు చేసింది, అయినా కానీ ఎలా మార్చుకుంది జీవితాన్ని, ఎలాగ దైవికంగా ఎదిగింది, చివరికి దేవుడు ఏ విధంగా ఆమెను దీవించి అద్భుతాలు చేసేటటువంటి గొప్పగా పెంచుతూ ఆమెను పునీత పట్టం వైపు నడిపిస్తున్నట్టు పునీత ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉండగా అలాంటి గొప్ప జీవితం వైపు మనందరం సాగాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.